మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పశ్చిమాసియాలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రపంచ దేశాలు ఇప్పుడు చూస్తున్నాయి. ఒక పక్క అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్యం కోసం పోరాటం చేస్తుంటే మరోపక్క ఇరాన్ తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎదురుజాడు చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా వేస్తున్న ఎత్తుగడలకు ఇరాన్ వేస్తున్న పై ఎత్తులకు ప్రపంచం వణికిపోతుంది. ఇక చర్చలు లేవు, లొంగుబాట్లు లేవు, యుద్ధమే సమాధానం అంటూ ఇరాన్ ఇప్పుడు గర్జిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ను తుంగలో తొక్కి ఇరాన్ పైన ఆర్థిక దిగ్బంధన విధిస్తూ చర్చల టేబుల్ను లొంగుబాటు వేదికగా మార్చాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇక చావో రేవో తగ్గేదేలే అంటూ అమెరికా గుండెలలో రైళ్లు పరిగెత్తించేలా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అగ్రరాజ్యమా, నీ బెదిరింపులకు భయపడే కాలం పోయింది, దమ్ముంటే రణరంగంలో తేల్చుకుందామంటూ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘాలిబాఫ్ మాటలు ఇప్పుడు తూటల్లా పేరుతున్నాయి. ట్రంప్ వ్యూహాలను ఆయన చీల్చి చెండాడారు. నువ్వు చర్చలకు పిలుస్తున్నావా లేక లొంగిపొమ్మని శాసిస్తున్నావా అంటూ నిలదీశారు. యుద్ధ భూమిలో ఇరాన్ను ఓడించలేకే ఇలాంటి దిగ్బంధాలు, ఆర్థిక ఆంక్షల పేరుతో వెన్నుపోటు పొడవాలని ట్రంప్ చూస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఆయన ఒక మాట చెప్పారు. ఇది ఇప్పుడు పెంటాగాన్ వర్గాలలో వణుకు పుట్టిస్తుంది. తమ దగ్గర ఇంకా బయటకు తీయని కొత్త కార్డులు ఉన్నాయి, అవసరమైతే ఆ అస్త్రాలను యుద్ధ భూమిలో ప్రయోగిస్తామని ఘాలిబాఫ్ హెచ్చరించారు. గత 2 వారాలుగా ఇరాన్ సైన్యం సర్వం సిద్ధం చేసుకుంది. క్షిపణులు గాల్లోకి లేవడానికి సిద్ధంగా ఉన్నాయి. డ్రోన్లు సరిహద్దులలో నిఘా పెంచాయి. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, క్షేత్రస్థాయిలో మహాసంగ్రామానికి ఇరాన్ చేసిన యుద్ధ సన్నద్ధత. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తన మొండి వైఖరిని వీడడం లేదు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ కొడితేనే తమ దారికి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. సీజ్ ఫైర్ ఒప్పందాలను పక్కన పెట్టి ఆంక్షల పదును పెంచుతున్నారు. చర్చల పేరుతో పిలిచి అక్కడ ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ లెక్క వేరుగా ఉంది. బెదిరింపుల నీడలో తుపాకీ గొట్టం ముందు నిలబడి మేం చర్చలు జరపమని ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా గనక యుద్ధానికి కాలు దువ్వితే పశ్చిమాసియా మ్యాప్ మారిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. చమురు సరఫరాను నిలిపివేయడం దగ్గర నుండి ఇజ్రాయెల్ మీదుగా అమెరికా స్థావరాలపైన దాడుల వరకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు ఘాలిబాఫ్ మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇలా 2 దేశాల మధ్య మాటల యుద్ధం కారణంగా ఈ యుద్ధం ఎటువైపు దారితీస్తుంది? ఒకవైపు అగ్రరాజ్యం అహంకారం, మరోవైపు ఇరాన్ తెగింపు. అమెరికా మొండి పట్టుదలతో కయ్యానికి సై అంటుంది. చర్చల ముసుగులో ఇరాన్ను లొంగదీసుకోవాలని చూస్తుంది. కానీ ఇరాన్ మాత్రం తగ్గేదేలే, పోరాడి చావడానికనే సిద్ధం, కానీ తల ఉంచే ప్రసక్తే లేదు అంటూ రణభేరి మోగిస్తోంది. గత 2 వారాలుగా ఇరాన్ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే వాళ్ళు చెప్పే ఆ కొత్త కార్డులు ఏమిటి అని, అవి అణ్వాయుధాలా లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చే వ్యూహాలా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా అగ్రరాజ్యం వర్సెస్ ఇరాన్ పోర్ ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరింది. ఒక చిన్న నిప్పు కణిక చాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి అంటూ ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నాయి.